హాయ్, నా పేరు అనిల్ కుమార్. ఈరోజు ప్రశ్న రావణ్ అంటే మనందరికీ తెలుసు. ఆయన ఒక వీడియో పోస్ట్ చేసిండు. ఏమని అంటే, మేము నిన్న పెట్టినటువంటి దళిత క్రైస్తవ మహాసభ దాంట్లో నేను మాట్లాడిన దానిపైన ఏపీ ప్రభుత్వం నా మీద దాన్ని ఏమంటారు ఫైర్ అవుతా ఉంది, ఏ క్షణమైనా అరెస్టు రావచ్చు, ఈరోజే నా లాస్ట్ వీడియో అంటూ ప్రశ్నారావను ఆయన కారులో ప్రయాణిస్తూ ఒక వీడియో సెండ్ చేసిరు. అది చాలామంది కూడా చూసిండ్రు. సరే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. నిన్న ఎవరైతే మనకు జడా శ్రావణ్ కుమార్ గారు, అలాగే ఈ ప్రశ్నారావణ్, ఇంకా చాలామంది కలిసి ఒక దళిత క్రైస్తవ మహాసభ అంటే ఒక దళితుల గురించి ఏదైనా జరుగుతూ ఉందా, అలాగే క్రైస్తవుల గురించి ఏదైనా జరుగుతూ ఉందా, దాని గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడిండ్రు. 2029లో నాకు 12 లక్షల ఓట్లు వేయండి అని జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడడం, నేను డిప్యూటీ సీఎం అవుతాను అని మాట్లాడడం, 10th క్లాసు కూడా చదువుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాగా లేనిది నేనెందుకు డిప్యూటీ సీఎం కాకూడదు అని జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడడం. అలాగే స్పీకర్ను చాలామందిని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడును కూడా టార్గెట్ చేస్తూ, అలాగే ఇంకా మనకు ప్రశ్నారావణ్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు మీ కూటమి ప్రభుత్వానికి చెప్పండి అని పోలీసు మిత్రులను, ఆ సభకు సెక్యూరిటీగా వచ్చినటువంటి పోలీసు మిత్రులను కూడా హెచ్చరిస్తూ మీ ప్రభుత్వానికి చెప్పండి అని ఎవరైతే ప్రశ్నారావణ్ ఉన్నాడో ఆయన మాట్లాడాడు. ఇక్కడ ఎక్కడుందండి అసలు? మనము దేని గురించి, ఏ సమస్య గురించి సభ పెట్టినాము అంటే దళిత క్రైస్తవ సభ అనే ఒక ముసుగులో వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిజంగా మనం ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏదైనా రైతు సమ్మేళనాన్ని పెట్టినప్పుడు, ఆటో కార్మికుల ఆవేదన అని పెట్టినప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతామా, లేకపోతే ఇంకో వేరే విషయాలు మాట్లాడతామా? ఎంత చండాలంగా ఉంటుంది అసలు. ప్రశ్నారావణ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కళ్ళకు అద్దాలు పెట్టుకొని స్టైల్గా జేబులో సభలో మాట్లాడే విధానం ఏనది? మనకు బాధ ఉంది, ఆవేశం ఉంది, మనకు ఒక ఏదైనా ప్రభుత్వము ఈ రకంగా మనకు స్పందిస్తలేదు అనే ఒక విషయం ఉంటే దాన్ని ఎంత పద్ధతిగా మాట్లాడాలి? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి దళిత క్రైస్తవ ప్రజలందరూ ఏమైపోవాలి? వాళ్ళ గురించి కాకుండా మీ సొంత ప్రయోజనాల గురించి ఇప్పుడు ఈ ఎవరైతే మనకు సంబంధించి జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారో ఆయన పర్సనల్ కోసమే సభ పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. మీకు నిజంగా దళిత క్రైస్తవుల మీద ప్రేమ ఉన్నట్టయితే నిన్న దళిత క్రైస్తవుల మీద మీరు ఏ అంశం మాట్లాడినరు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ పేరును యూజ్ చేసుకొని ప్రాపగండా ఒక విషయాన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమైపోయింది అంటే నిన్న వీళ్ళు మాట్లాడిన విషయాలు వేరే కులాలకు ఒక రకంగా, దళిత కులాలకు, దళిత బిడ్డలకు ఒక రకంగా ఏపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది అని మాట్లాడి, అంటే ఇక్కడ కులం విషయానికి వచ్చినప్పుడు అయితే దళిత క్రైస్తవ ఈ బిడ్డలకు ఏం జరిగింది ఆ విషయాన్ని కనీసం రుజువుతో, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కదా ప్రశ్నారావణ్, నువ్వు ప్రూఫ్ చేయాలి. కానీ అదంతా లేకుండా జేబులో చేతు పెట్టుకొని స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని, కళ్ళజోడు ఎందుకని నీకు అర్థం కాదు? ఎండ కొడుతుందా లేకపోతే గాలి వేస్తుందా? అక్కడున్న వాళ్ళు ఎవరికి లేదు కళ్ళజోడు. అంటే నీ స్టైలు అక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు నిన్ను రమ్మన్నారు, ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడతావు, ఆయనకు సపోర్ట్గా ఉంటావని. ఆయన అంటే సరైన పర్సనల్ గురించి మాట్లాడిండు. మరి నువ్వు రిపోర్టర్వు, ప్రతిరోజు ఒక లైవ్ 7 గంటలకు పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ను అంటూ భజన కొడుతూ పవన్ కళ్యాణ్ను తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టే రకంగా నువ్వు చేస్తూ ఉంటావు. మరి నీవైనా కనీసం దళిత క్రైస్తవ బిడ్డల గురించి మాట్లాడినవా అని అంటే కాదు.
అక్కడ కూడా నీ విషంగక్కే మాటలు, నీ సొంత ధోరణి, నీ సొంత ప్లాన్ ప్రకారం నీ లోపల నిండి ఉన్నటువంటి కల్మషాన్ని విల్లగక్కున్నావు. ఇది కాదు అని ఎవరని అంటారేమో చెప్పండి. అంటే ఇప్పుడు ఎట్లా మారిపోయింది పాలిటిక్స్ అంటే, ఒక రైతు వేదిక అని సభ పెట్టి అక్కడ ఒక రాజకీయ నాయకుడు అతని గురించి మాత్రమే మాట్లాడతారు. అంటే వచ్చిన రైతులు వీళ్ళు వాళ్ళ భవిష్యత్ అంతా గంగలవని. సేమ్ నిన్న జరిగింది కూడా అదే. దళిత క్రైస్తవ సభలో జరిగింది ఏముంది ఒకసారి మీరు కామెంట్ పెట్టాలి. ప్రశ్న రావణ్ గారి వీడియోలను ప్రతిరోజు చూస్తూ ఉంటా. ఆయన మాట్లాడే ప్రతి విషయము పవన్ కళ్యాణ్ పేరు తీసుకుంది ఆయన వీడియో అంటూ లేదు. మీరు ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఇక జడా శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడితే, మీరు ఆంధ్రప్రదేశ్లో దళిత జై భీమ్ అనే ఒక పార్టీ పెట్టి దళిత బిడ్డలకు రక్షణగా ఉండేటటువంటి వ్యక్తి. మరి అక్కడ దళిత బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలకు ఏం జరుగుతూ ఉందని మాట్లాడకుండా మీరు డిప్యూటీ సీఎం కావాలి, అది మీది ఓన్ కోరిక, మీ సొంత అభిప్రాయం. నువ్వు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు దళితులు క్రైస్తవులు మాత్రమే ఓట్లేస్తారా? వేరే వాళ్ళు ఓట్లేయరా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నటువంటి వారికి దళిత బిడ్డలు ఎవరు, క్రైస్తవులు కానీ ఎవరు ఓటేయలేదా? అందరూ ఓట్లు వేస్తేనే వాళ్ళు కూడా నాయకులు అయినరు. నువ్వు కూడా నాయకుని అవ్వాలంటే ఆ లక్షణాన్ని నీలో ఉంటే అందరినీ కలుపుకొని పోతే అప్పుడు నీకు ఓటు అనేది పడుతుంది, నువ్వు నాయకుని అవుతావు. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు అక్కడ క్రైస్తవ బిడ్డలకు, దళిత బిడ్డలకు, ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఉద్వేగం ఏర్పడింది అని ప్రజా సంఘాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు దళిత క్రైస్తవ భారీ బహిరంగ సభ మీరు పెట్టినప్పుడు బీసీల సంఘం వాళ్ళు ఒక సభ పెడతారు. ఇంకా మనకు సంబంధించి వేరే ప్రతి ఒక్కరు ఇలా సభలు పెట్టుకుంటూ పోతే వాళ్ళ సంబంధించి నాయకులు వాళ్ళకు సంబంధించి ఓనుగా మాట్లాడుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎటు పోవాలని ఒక్కసారి అందరు కామెంట్ పెట్టాలని కోరుకుంటా ఉన్నా. జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.